ఈ విషయాలు వాళ్ళకి చేదుగా ఉన్నాయి. భగవంతుడు ఒక్కడే అనే విషయం చేదుగా ఉంది. మరణం అనేది చేదుగా ఉంది. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా పాపాలు చేయదలుచుకున్నారు, స్వేచ్ఛగా అబద్ధాలు ఆడదలుచుకున్నారు, స్వేచ్ఛగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఎవడి బలవంతంగా మంచి వైపు నడవాలి, ఎవడు ఇష్టం నా మీద లేదు, నాకు నేనే మొనగాన్ని అనే విధంగా వాళ్ళు బతకాలనుకున్నారు. నా మీద ఎవడి పెత్తనం ఉండొద్దు అనే ఆలోచన వారి మైండ్లో గట్టిగా ఉంది. కానీ అది నిజమా? నీ ఇష్టానుసారంగా నువ్వు బతకలేస్తావా? నీ ఇష్టానుసారంగా నీకు మరణం ఉందా? నీ ఇష్టానుసారం నువ్వు గాలిని పీల్చుకోలేస్తావా? దేవుడు పెట్టాడు, దేవుడు పెట్టిన గాలిని పీలుస్తున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఏ ఏ పాటలైతే ఉన్నాయో బుద్ధి వివేకాలు ఇచ్చాడు. పశువుకి మనకి తేడా ఏంటి? పశువుకి దాని ఇష్టానుసారంగా అది పాలు ఇవ్వకుండా నాలుగు రొమ్ముల పాలు నా బిడ్డకే ఎత్తానని చెప్పి, నా దూడకే ఎత్తానని చెప్పదంటే నువ్వు ఊరుకుంటావా? అర్థమవుతుందా? ఒక నిబంధనలతో కూడుకున్నటువంటి, ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి జీవితాన్ని ఇక్కడికి ఇచ్చి పంపించాడు. నేను స్వేచ్ఛగా వదిలేయలేదు. కొన్ని కట్టుబాట్లు, కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు, అర్థమవుతుందా, ఇచ్చి భగవంతుడు ఈ లోకానికి నీకు పంపించాడు. ఆ విషయం నువ్వు మర్చిపోయావు. అందుకే నీకు గుర్తు చేయడానికే గ్రంథాలు ఉన్నాయి. నీకు గుర్తు చేయడానికే యుగ పురుషులు, ఋషీశ్వరులు, ప్రవక్తల యొక్క అనుసర సమాజం ఈ విషయాలు నీకు గుర్తు చేస్తూ ఉన్నాయి.